ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ప్రజలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలను తెలియజేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మొత్తం 7 శ్వేతపత్రాలను విడుదల చేశామని పేర్కొన్న సీఎం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాండ్ హోదా ప్రతిష్టను తిరిగి నిలబెట్టే దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టును ప్రస్తావించిన చంద్రబాబు, ఇది మంచి పాలనకు, అంతర్జాతీయ అనుసంధానానికి ప్రతిగా నిలుస్తుందని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టును రాష్ట్రానికి అంతర్జాతీయ గేట్వేగా తీర్చిదిద్దుతున్నామని, ఈ ప్రాజెక్టును అదే కోణంలో చూడాలని కూడా సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వెల్లడించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పారదర్శక పాలనతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఒక ప్రభుత్వం పనిచేస్తే ప్రజలు ఎంత భాగస్వాములు అవుతారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఉత్తరాంధ్ర కదిలి వచ్చారు. అది ఒక ప్రాజెక్ట్ కాదు, అది వాళ్ళ కలలకు రెక్కలు, నాంది, కేంద్రం. ఎవరి ఫ్యూచర్నైనా సరే అనుసంధానం చేసుకోవడానికి అన్ని పనులు చేసి అది ఒక ఇంటర్నేషనల్ గేట్వేగా తయారు చేశాం. ఇరిగేషన్, ఎంప్లాయ్మెంట్, ఏఐ, స్టీల్ ఒకటి కాదు, అన్నీ కూడా కల్మినేషన్. అది ఆ యాంగిల్లో ప్రతి ఒక్కటి మీరు చూడాల్సిన అవసరం ఉంది.